హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య గారు. సార్, మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం చూస్తున్నాం. అక్కడ అమిత్ షా గారితో భేటీ కానున్నారు. అయితే పొత్తుల విషయమై అని అంటున్నారు సార్. మరి ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం మరి బీజేపీతో పొత్తు ఓకే అవుతుందా? ఇప్పటికే బీజేపీ మరి జనసేనకు సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు బీజేపీతో పొత్తు అంటే బీజేపీ కూడా సీట్లు ఇస్తుందంటారా? మరి ఏమంటారు సార్ దీనిపైన? ఇవ్వాలి కదా సీట్లు, ఇవ్వకపోతే ఊరుకుంటారా ఏంటి వాళ్ళు? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్టా ఉంది అంటే బలవంతం పెళ్ళి, బలవంతం కాపురం అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇష్టపడి పెళ్లి చేసుకోవటం వేరు, మామూలుగా కాపురం చేయటం వేరు. బలవంతంగా గొంతు మీద కత్తి పెట్టి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా, లేకపోతే నాతో కాపురం చేస్తావా లేదా, చిన్నపిల్లలు ఏదో ఉదాహరిస్తున్నారు కదా ఈ మధ్య. పాపం ప్రేమించిన అమ్మాయి కనుక నన్ను ప్రేమించలేదంటే నీ ముఖాన్ని యాసిడ్ పోస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను ఏ విధంగా అయితే అంటారో అలాంటి పరిస్థితి వాస్తవం మాట్లాడుకోవాలి అంటే వీళ్ళకి అవసరం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అనేవాళ్ళు శాసనసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు ప్రాతినిధ్యం పొందాలి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అవసరం. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇప్పుడు ఒక రకంగా నిస్సందేహంగా అంటే చంద్రబాబు నాయుడు గారిని చాలామంది అనుకోవచ్చు, బెదిరిస్తారా, బెదిరిస్తే బెదిరిపోయే వ్యక్తియా అని చెప్పని చాలామంది కూడా భావించవచ్చు. ఇక్కడ ఆయన బెదిరిపోయి వాళ్ళకి లొంగిపోతున్నాడని అయితే మాత్రం నేనైతే భావించట్లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కలిసి ప్రయాణం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ పెద్దలను ఒప్పించారనే భావిస్తున్నాను నేను. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు నిజంగా ఈరోజు భారతీయ జనతా పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ ప్రయాణం చేస్తే నష్టం ఎంతో కొంత జరిగిద్ది అనేది ప్రజలందరూ అనుకుంటున్న మాట. ఎందుకంటే ఆ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఎంత కోపంగా ఉన్నారో ఆ పార్టీ మీద కూడా అదే కోపంలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ నిర్ణయం అయినా సరే రాష్ట్ర ప్రయోజనాలే తప్ప నిజంగా ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోటి కాదని వాళ్ళ మీద పోరాటం చేశారంటే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, అంటే రాష్ట్ర ప్రజలందరూ అండదండలు ఇస్తారనే ఉద్దేశంతో ఆయన కేంద్రం మీద పోరాటం కూడా జరిగింది. మరి ఆయన 5 సంవత్సరాల కాల పరిమితిలో ఎన్నో ప్రయోజనాలు అయితే చేకూరినాయి కదా. ఆ దృష్టితోటే వాళ్ళలోంచి బయటకు వచ్చేసి కేంద్రం మీద పోరాడాడు. బలవంతుడైనటువంటి అమిత్ షా గారు మరి అలాగే మోడీ గారిని ఆయన ఎదుర్కోవడం అంటే మామూలు విషయం అయితే కాదు కదా. వ్యక్తిగత కక్షలు అయితే ఏం లేవు కదా ఆయనకి, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే కదా. అవును, తిరిగి ఈరోజు ఎవరు పొత్తులుండా లేకపోయినా తెలుగుదేశంలో అధికారంలోకి వస్తుందనేది ప్రజలందరూ చెప్తున్న మాట వాస్తవమే. ఒంటరిగా కూడా వాళ్ళు వెళ్ళినా కూడా అధికారంలోకి వస్తారు. కానీ రేపు పొద్దున గతంలో 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 67 స్థానాలు ఇచ్చినందువల్లే కదా మళ్ళీ వాళ్ళు తిరిగి అధికారంలో రాగలిగింది. ఇప్పుడు ఆయన పరిపాలన చూశారు కాబట్టి తిరిగి అలాంటి అవకాశాలు లేకుండా చేయాలి అంటే వ్యవస్థలు ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేతిలో వ్యవస్థలు ఏ విధంగా వాళ్ళు ఆటలాడుకుంటున్నారో చూస్తున్నారు. కాబట్టి మళ్ళీ అలాంటి పొరపాట్లు ఏమీ జరగకుండా ప్రజల అభిమానం ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయగలరు 2019లో చూపించారు. కాబట్టి మనకి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. నా యొక్క పట్టుదల పంతానికి నేను వెళ్ళి వాళ్ళని దూరం చేసుకుంటూ ఉంటే తిరిగి మళ్ళీ వాళ్ళు అధికార పార్టీకి సహకరిస్తూ ఉంటే అంతిమంగా నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూనే ఉన్నారు ప్రజలు కూడా. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని మరి వాళ్ళు ఎలా నిర్బంధంలో తీసుకుంటామంటే కేంద్ర ప్రభుత్వం మిన్నకుడి చూస్తూ ఉందో కూడా చూస్తూనే ఉన్నారు. కాబట్టి అంటే వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్ళు కూడా దీన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ప్రాతినిధ్యం వహించడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని రమ్మంటే వెళ్ళాడు తప్ప ఈయన వెళ్ళి అక్కడ కూర్చొని 2-3 రోజులు కూర్చొని వాళ్ళు అవకాశం ఇస్తే మాట్లాడి పొత్తుల కోసం ప్రయత్నించట్లేదు. ఇది కూడా ప్రజలు గుర్తుంచుకోవాలి. అవును, ఇలాంటివన్నీ ఈరోజు కనుక మనం చూసుకుంటా ఉంటే ఏం జరిగినా అంతిమంగా అది రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు అనేది మాత్రం రాష్ట్ర ప్రయోజనాల గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారని భావించేసి మనం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అంతిమంగా ఈరోజు తిరిగి మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు మళ్ళీ గాడిలో పడాలి అంటే 10 సంవత్సరాలు సుస్థిరంగా ఈ ప్రభుత్వం ఉండాలి అంటే నిస్సందేహంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనం దానికి మద్దతు తెలపాలనే అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. చూశారు కాబట్టి 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం ఏంటో వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి తిరిగి మళ్ళీ
గతంలో ఇప్పుడు ఈ రాజకీయంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు, అలాగే శాశ్వత మిత్రులు ఉండరు కదా. 1984, 1985, 1987 3 పర్యాయాలు భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేశారు. 1998, 1999, 2004 భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేశారు. మరి 2014లో కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేశారు కదా. కాబట్టి విభేదాలు ఉంటాయి, వస్తూ ఉంటాయి. మళ్ళీ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలు కూడా దీన్ని ఆమోదిస్తారని అయితే నేను భావిస్తున్నాను. సరే, అంటే బీజేపీ ఎందుకు టీడీపీతో పొత్తు కోసం అంతలా ప్రయత్నిస్తుంది? అంటే బీజేపీకి ఏంటి లాభం? ఇక్కడ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళకి అవకాశమే లేదు. ఓట్ల శాతం చూసుకున్నా సీట్లు వచ్చే విధంగా వాళ్ళకి ఓట్లు లేవు కదా. కాబట్టి వాళ్ళు ప్రాతినిధ్యం రావాలి అంటే నిస్సందేహంగా, కాకపోతే వాళ్ళు ఏంటంటే దాన్ని కనుక ముందురే దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి కొన్ని ప్రయోజనాలు చేకూర్చే విధంగా వాళ్ళు ముందడుగేసినట్టయితే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని, ఒకనాటి భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ప్రజలు వ్యత్యాసం చూసుకుంటున్నారు. వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉన్నప్పుడు అది నిజమైన భారతీయ జనతా పార్టీ. అది ఒక సిద్ధాంతం ప్రకారం వెళ్ళింది, హిందూయిజంతో వెళ్ళింది, ఎంతో కొంత రాష్ట్రాలకు మేలు చేసిద్ది అని చెప్పి భావించారు. ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ మీద ఆ దృష్టి అయితే ఎవరికి లేదు, అందుట్లో మొహమాటమేం లేదు. ఇప్పుడు ఏదో కలుపుతున్నారు కదా అని చెప్పి వాళ్ళని పొగడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఈరోజు రాష్ట్రంలో ఉన్న వ్యతిరేకత వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మంచి పనులు చేసి కనుక ఆ వ్యతిరేకతని పోగొట్టుకున్నట్టయితే మనం సంతోషించేవాళ్ళం, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన దానికి స్వాగతించేవాళ్ళం. కానీ వాళ్ళు అలాంటి పనులు ఇంకా చేయట్లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ మనసులో పైన పెద్దల మనసులో మాత్రం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే రావాలని కోరుకుంటున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. సహాయ సహకారాలు అందజేస్తున్నారని చెప్పి కూడా ప్రజలు భావిస్తున్నారన్న దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాబట్టి దాన్ని అన్నింటినీ రేపు పొద్దున వాళ్ళు ఎన్నికల క్షేత్రంలో వచ్చిన తర్వాత ఏం చెప్పి ప్రజల మన్నలు పొందగలరో చూడాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ పొత్తు అవసరం. ఎందుకంటే అధికారంలో రాబోతుందని చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలందరూ భావించారని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఆ విధంగానే ముందుకెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, కానీ ప్రజల్లో అంత వ్యతిరేకత ఉన్న బీజేపీ తోటి పొత్తు అంటే మరి తెలుగుదేశం జనసేనకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా సార్? అదే రేపు వీళ్ళు ప్రజల్ని ఏ విధంగా నచ్చ చెప్పగలరు అనేది కూడా వీళ్ళకి భుజస్కంధాలపై. ఇప్పుడు ఏంటంటే ఇంకొక ప్రమాదం కూడా ఉంది. రేపు పొద్దున వాళ్ళకి ఇచ్చే స్థానాల్లో వీళ్ళ స్థానాల కంటే కూడా వాళ్ళ స్థానాల మీద దృష్టి పెట్టి వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇరు పార్టీల మీద ఉంది. వాళ్ళ శ్రేణుల్ని నొచ్చరగొట్టుకొని నాయన మీరు ముందు మనకంటే కూడా వాళ్ళని గెలిపించండి రా అని చెప్పని వాళ్ళ గెలుపుకి వీళ్ళు దోహదపడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ వల్ల ఇటు వీళ్ళు నష్టపోతున్నారు, వీళ్ళ వల్ల మాత్రం వాళ్ళు ఆపడుతున్నారు. అదే ఇక్కడ అంతిమంగా జరిగేది ఆంధ్ర రాష్ట్రం.